హుండాయ్ i20 ఈ కార్ డెంటింగ్ అండ్ పెయింటింగ్ కోసం మా దగ్గరకు వచ్చింది. ఆల్మోస్ట్ 5 ప్యానల్స్ పైనే మైనర్ డెంట్స్ అలాగే పెయింటింగ్ వర్క్స్ ఉన్నాయి. దీని కాస్ట్ అట్లే ఫుల్ అవుటర్ బాడీ పెయింటింగ్ కాస్ట్ సేమ్ ఉంది, జస్ట్ మైనర్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో మేము ఏం చేసామంటే కస్టమర్కి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఫుల్ అవుటర్ బాడీ పెయింటింగ్కి కస్టమర్ని చేయించుకోమని చెప్పాము. డెంట్స్ అయితే మైనరే ఉన్నాయి కాబట్టి సో డెంట్స్ హాఫ్ ఏ డేలో అయిపోయినాయి. నెక్స్ట్ పుట్టి వర్క్ ఉంది, అది కూడా తక్కువగానే ఉంది మైనర్ డెంట్స్ కాబట్టి. నెక్స్ట్ ప్రైమర్ కొడుతున్నారు, మొత్తం 2 layers ఆఫ్ ప్రైమర్ కొడుతున్నాం మేము ఈ కార్కి. ఒక కార్ కస్టమర్ నాకు కాల్ చేసి ఫుల్ బాడీ పెయింటింగ్ నేను బయట ఎక్కడో చేయించి కూడా ఆల్మోస్ట్ 7 months అయింది అన్నారు. మరి ఇష్యూ ఏమైందని అడిగితే కార్ డైరెక్ట్ చూస్తే మీకే అర్థం అవుతుందని కస్టమర్ చెప్తే సరే అని కార్ మా దగ్గరికి రాగానే పెయింట్ చూసి షాక్ అయినాను నేను. ప్రతి ఒక్క ప్యానల్ డిఫరెంట్ కలర్స్లో ఫేడ్ అయిపోయింది. ఎందుకు అంతలా ఫేడ్ అయింది అనేది అర్థం అవ్వలే. అండ్ దట్టు 7 months సన్లైట్ కింద పెట్టినా కూడా అంత వర్స్ట్ కండిషన్లోకి అయితే వెళ్ళదు. మరి పెయింట్ చేసిన వాళ్ళని అడగలేదా అని అడిగితే కస్టమర్ స్మైల్ ఇచ్చి తక్కువ పైసలు తీసుకున్నాడు అండ్ ఎందుకు ఇలా అయింది అని అడిగితే నాకేం తెలుసు, నేను పెయింట్ బయట కొన్నాను అని సింపుల్గా ఎస్కేప్ అయ్యాడంట ఆ పెయింటర్. మరి మా కస్టమర్ మా వీడియోస్ చూసి ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి అని మా దగ్గరకు వచ్చారు. పాలిషింగ్, టెఫ్లాన్, సెరామిక్ వీటి వల్ల ఆ పెయింట్ కండిషన్ మంచిగా అయ్యే సిచ్యువేషన్ లేదు. అక్కడ రీపెయింటే ఉన్న ఓన్లీ 1 ఆప్షన్ అండ్ సింగిల్ కోటింగ్ ఇదంతా కూడా ట్రాషే అని నా దృష్టిలో. కరెక్ట్గా 6 to 8 layers పెయింట్ వేస్తేనే అప్పుడప్పుడు డిఫెక్ట్స్ వస్తాయి. అలాంటిది సింగిల్ కోటింగ్ వేసి కార్ నడిపియాలంటే అవ్వదు. మరి కస్టమర్ ఆల్రెడీ ఒకసారి రీపెయింట్ చేయించి మరీ చేయిస్తే మరీ ఫేడ్ అయితే ఎలా అనే డౌట్తో మా వీడియోస్లో మేము యూజ్ చేసిన బ్రాండ్, వారంటీ, మెయింటెనెన్స్ ఇవన్నీ విన్న తర్వాత మా దగ్గరకు వచ్చారు. టైం స్లాట్ సెట్ అవ్వక 1 week తర్వాత కార్ పెడతానన్నారు కస్టమర్. ఇంకా పెయింటింగ్ గురించి విన్నారు కదా, మేము శాండింగ్ పేపర్స్ దగ్గర నుంచి మాస్కింగ్ టేప్స్ వరకు అన్ని వుర్త్ అండ్ గ్లాసురిట్వే యూజ్ చేస్తాం. ఈ ఫుల్ అవుటర్ బాడీ పెయింటింగ్లో అలాయ్ వీల్స్ అండ్ క్యాలిపర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. మరి అలాయ్ వీల్స్ ఎలా పెయింట్ చేస్తున్నామో క్లియర్గా చూడొచ్చు వీడియోలో. ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసుకుంటాము. టైర్స్ రిమూవ్ చేయకుండానే పెయింట్ చేస్తున్నాము. టైర్ రీఫిట్టింగ్ టైంలో పెయింట్ పీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, అందులోనూ అది ఫ్రెష్ పెయింటెడ్ కాబట్టి టైర్స్ అలాగే ఉంచేసి నీట్గా మాస్కింగ్ చేసి పెయింటింగ్ చేస్తున్నాం. అలాయ్ వీల్స్, క్యాలిపర్స్, డ్రమ్స్ నీట్గా వాష్ చేసిన తర్వాత శాండింగ్ చేసి ప్రైమర్ కొడతాము. పెయింట్ పీల్ అవ్వకుండా ఉండటానికి అలాయ్ వీల్స్కి కూడా సేమ్ మాస్కింగ్ చేసి ప్రైమర్ కొట్టేసి బేస్ కలర్ కలిపి 6 layers వస్తుంది. అండ్ ఈ ఫుల్ అవుటర్ బాడీ పెయింటింగ్కి మేము 45,000 rupees తీసుకుంటున్నాం. అది కార్ కండిషన్ని బట్టి, కార్కి ఉన్న డెంట్స్ అండ్ రస్ట్ని బట్టి. ఇఫ్ మేజర్ డెంట్స్ ఆర్ రస్ట్ ఉంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇన్నర్ కూడా పెయింట్ చేయాల్సి వస్తే కూడా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ డాష్ బోర్డ్ అండ్ ఇంజన్ కూడా రిమూవ్ చేసి పెయింట్ చేస్తాము, దానికి కూడా ప్రైస్ ఎక్కువే తీసుకుంటాము. మైనర్ డెంట్స్కి మినిమం ఛార్జెస్ ఉంటాయి అండ్ ఎస్యూవీ, ఎంయూలకి ప్రైస్ ఇంకా ఎక్కువే తీసుకుంటాం. సో మీ కార్కి ఇలా మా ఈ ఆఫర్ కావాలి అనుకుంటే ఇది లిమిటెడ్ డేస్ మాత్రమే అండ్ ఈ ప్రైస్ కూడా. సో బుకింగ్ చేసుకొని ఈ ఆఫర్ని గ్రాప్ చేసుకోండి. అండ్ ఇంతకన్నా తక్కువ ప్రైస్లో గ్లాసురిట్లో ఎవరైనా మేము ఇచ్చిన క్వాలిటీ, వారంటీ, మెయింటెనెన్స్ ఇస్తే డామ్ షూర్ నేను ఫ్రీగా సర్వీస్ చేసి ఇస్తాను. అండ్ ఇది మా 100K యూట్యూబ్ సెలబ్రేషన్స్ ఆఫర్లో మాత్రమే ఈ కాస్ట్కి చేస్తున్నాము. అండ్ ఫ్యూచర్లో ఇదే కాస్ట్ ఇంక్రీజ్ కూడా చేస్తాం మేము. సో తొందరగా బుక్ చేసుకొని ఈ ఆఫర్ని గ్రాప్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీ సపోర్ట్తోనే నేను 100K సబ్స్క్రైబర్స్ని గ్రాప్ చేసుకున్నాను.